కథాస్రవంతి. తపస్వి మనోహరం అంతర్జాల వారపత్రికలో ప్రచురించబడిన కథ ప్రణయకావ్యం. రచన శ్రీ ఎంవి చంద్రశేఖరరావు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీ ఎంవి చంద్రశేఖరరావు గారు ఎంఏ చేశారు. విశ్రాంత రైల్వే ఆర్థిక అధికారి. ఈనాడు నుంచి సహరి దాకా అనేక పత్రికలకు అనేక కథలు, వ్యాసములు, కవితలు రాశారు. వ్రాయడం, చదవడం వీరి అభిరుచి. కొత్తదనం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ సాహితీ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. నూజివీడు మీర్జాపురం జమీందారు వీధి. ఉదయం 10 గంటలు. ఇల్లు అద్దెకి ఇవ్వబడును అనే బోర్డు చూసి ఆగిపోయాడు కళ్యాణ్. ఆ ఇల్లు చూడగానే కళ్యాణ్కు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అన్నట్టు చెప్పలేదు కదూ, కళ్యాణ్ ఆ ఊరికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయిన బ్యాంక్ మేనేజర్. ఇంటి వేటలో పెళ్లి గోలలో ఉన్నాడు. ఆ ఇల్లు విశాలమైన అరుగులతో అదొక దివాణమా అన్నట్టుంది. 3 ఇళ్ల పెంకుటిల్లది. ఇంట్లో నుంచి వస్తున్న ఒక ఆయన కళ్యాణ్ని చూస్తూ ఇల్లు కావాలా అని అడిగారు. అవును అని ఇల్లు చూస్తూ ఉండగానే పక్క ఇంట్లోని లలిత వచ్చి కళ్యాణ్ కంటపడింది. వెంటనే కళ్యాణ్ ఆమె ఎవరు, పక్కింటి వాళ్ళు మంచివాళ్లేనా అని అడిగాడు. పక్కన రాఘవ ఉంటారు, చాలా మంచివాళ్లు. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయి, పేరు లలిత, స్కూల్ టీచర్. ఆ పక్కన మేము అని చెప్పాడు గంగాధరం, ఇంటి ఓనర్. నాకు ఇల్లు బాగా నచ్చింది అన్నాడు లలితని చూస్తూ కళ్యాణ్. ఇంటి ఓనర్, బాబూ, అందరూ ఈ ఇంటిని దెయ్యాలి ఇల్లు అంటారు. నాకు గాని ఇక్కడ అద్దెకుంటున్న వాళ్లకు గాని ఏనాడూ దెయ్యాలు కనపడలేదు. ఇంటికెదురుగుండా ఈ 2 సమాధులు చాలా రోజుల నుంచి ఉన్నాయి అన్నాడు రోడ్డు మీద ఉన్న సమాధులను చూపిస్తూ. పర్వాలేదు, అవి రోడ్డు మీద ఉన్నాయి కదా, వాటితో మనకు పనేంటి నవ్వుతూ అన్నాడు కళ్యాణ్. సరే, మీ ఇష్టం అన్నాడు ఇంటి ఓనర్ గంగాధరం. ఉదయం 8 గంటలు. కళ్యాణ్ బద్ధకంగా నిద్రలేచి బ్యాంకుకి రెడీ అవసాగాడు. హలో, గుడ్ మార్నింగ్ అంటూ కాఫీ కప్తో ప్రత్యక్షమైంది లలిత. అయ్యో, మీకెందుకండి శ్రమ అంటూ కాఫీ కప్ అందుకున్నాడు కళ్యాణ్. పర్వాలేదు, తీసుకో బాబూ, పక్కపక్క వాళ్ళం ఆ మాత్రం సహాయం చేసుకోకపోతే ఎలా అన్నాడు రాఘవ కళ్యాణ్ ఇంట్లో అడుగుపెడుతూ. రండి అంకుల్, రండి నవ్వుతూ చెప్పాడు కళ్యాణ్. రాత్రి ఇంట్లో దెయ్యాలేమైనా కనిపించాయా అని అడిగాడు రాఘవ. లేదంకుల్, అందరూ దేవతలే కనిపించారు లలితను ఓరకంట చూస్తూ అన్నాడు కళ్యాణ్. మాకు ఏనాడూ కనిపించలేదు కానీ అందరూ ఇంటిని దెయ్యాలిల్లు అంటారు చెప్పాడు రాఘవ. ఏదైతేనేం మనకు చవకలో మంచి ఇల్లు దొరికింది అన్నాడు కళ్యాణ్. ఈ ఏడాది మా అమ్మాయి లలిత పెళ్లి చేసేస్తే వచ్చే ఏడాది మేము మా సొంత ఊరు గోపవరం వెళ్ళిపోతాం. నీకు తెలిసిన మంచి సంబంధాలుంటే చెప్పి పుణ్యం కట్టుకో బాబూ చెప్పాడు రాఘవ. నాన్న, మొదలుపెట్టావా నీ పెళ్లి పురాణం విసుక్కుంది లలిత. అలాగేనండి, తప్పకుండా చూస్తాను. అయినా మీ అమ్మాయికేం లోటు, చదువు, ఉద్యోగం అన్నీ ఉన్నాయి కదా నవ్వుతూ అన్నాడు కళ్యాణ్. నాన్న, పద, స్కూల్ టైం అవుతోంది అంది లలిత. మాటల్లో మర్చిపోయా, వస్తా బాబూ అని లేచాడు రాఘవ. శనివారం సాయంత్రం 5 గంటలు. బ్యాంక్ సెలవు రోజు. కళ్యాణ్ తలుపు బార్లా తెరిచి లలిత స్కూల్ నుంచి ఎప్పుడొస్తుందా అని గేట్ వంక చూస్తూ కవిత్వం రాయడం మొదలుపెట్టాడు. ఆరాధన. కనులు మూసినా కనులు తెరిచినా కనిపించేనే నీమోమే, ఈ ఇలలో నా కలలో ఎక్కడ చూసినా కనిపించేనే నీమోమే. భావం మెదిలినా కలం కదిలినా తలుపులు తట్టినా కన్నులు వెదికినా నీ ఊహే నా గమ్యం. ఆకులు గలగలమన్నా అడుగుల సవ్వడి విన్నా అలల వయ్యారపు నడకలు చూస్తున్నా అనుక్షణం ప్రతిక్షణం నీ ఊహే నా గమ్యం. ఏకధాటిగా రాసుకుపోతున్నాడు కళ్యాణ్. ఏంటి కవిగారు, కాళిదాసులా కవిత్వం రాస్తున్నారా నవ్వుతూ పక్కనే కూర్చుంటూ అడిగింది లలిత. నీ మీదే రాస్తున్నా, తెలుగు టీచర్ని పెళ్లి చేసుకుంటే ప్రణయకావ్యం అవుతుంది కదా అంటూ తను రాసింది చూపాడు. చాలా బాగుంది మీ కవిత్వం, లలితమైన పదాలతో చాలా బాగా రాశారు అని
నిజం చెప్పాలంటే మీ కల నెరవేరాలంటే మా అమ్మ నాన్నల్ని అడగాలి అంది. దానికి ముందు లలిత అనుమతి కావాలి కదా అన్నాడు కళ్యాణ్. మీలాంటి బుద్ధిమంతుడిని, కవిని, బ్యాంక్ మేనేజర్ని ఏ అమ్మాయి కాదంటుంది నవ్వుతూ అంది లలిత. తపము ఫలించిన శుభవేళ బెదరగనేలా ప్రియురాలా అంటూ లలిత చేతిలో చేయి వేశాడు కళ్యాణ్. అన్నీ పెళ్ళైన తర్వాతే అని తుర్రుమని పారిపోయింది లలిత. రాత్రి 8 గంటలు. కళ్యాణ్ లలిత తన అర్ధాంగి అయితే జీవితం ఎలా ఉంటుందని ఊహల పల్లకిలో తేలియాడుతున్నాడు. అప్రయత్నంగానే కాగితం కలం అందుకున్నాడు. అర్ధాంగి జీవితమనే ఉత్తుంగ తరంగ మహాసాగరంలో దారి చూపే దిక్సూచి అర్ధాంగి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్లితో ఏకమవుతారు యువతీ యువకులు. జీవితమనే పూలవనంలో పచ్చపచ్చటి ఆకులతో ఆకర్షణీయంగా, రంగురంగుల పువ్వులతో రమణీయంగా, అందమైన సీతాకోకచిలుక నాట్యంలా కలలో కనిపించి ఎలలో మురిపించి జీవితమంతా పూలవాన కురిపించే ప్రియసఖీ అర్ధాంగి. కాసేపు చల్లని నీడతో సేద తీరుస్తుంది, మరి కాసేపు మధుర ఫలాల వంటి అందాలతో నోరు ఊరిస్తుంది. ఇంకాసేపు నిశిలో శశిల వెన్నెల పంచుతూ స్వర్గం చూపిస్తుంది. జీవన నావలో మగువే మగవాడికి మధుర భావన. అర్ధాంగియే జీవన నావక చుక్కాని. ఆడుతూ పాడుతూ అందంగా, ఆహ్లాదంగా, ఆనందంగా అర్ధాంగితో కాలం గడిపే జీవితమే ధన్యము. అభిప్రాయ భేదాలు, పొరపచ్చాలు, ఎక్కువ తక్కువలు వచ్చినప్పుడు ఎవరు గొప్పని కాక ఎందుకు అని ఆలోచించగలిగితే ఆలుమగల కాపురం ఆనంద సోపానం. జీవితమనే వనంలో ఒంటరిగా గడిపి బిక్క చచ్చిపోవటం కన్నా అర్ధాంగితో ఆనంద జీవన తీరాలను అందుకోవటం, అతిథి దేవోభవ అంటూ అందరినీ ఆదరించటం భారతీయ సాంప్రదాయం. మదిలో హృదిలో వెలిగే జీవనజ్యోతి అర్ధాంగితో పంచుకునే జీవితమే ధన్యము. అదే అర్ధనారీశ్వర తత్వము అంటూ రాసుకుపోతున్నాడు కళ్యాణ్. అంతలా ప్రేమించేవాడివి లలిత అమ్మా నాన్నలతో మాట్లాడవచ్చు కదా. పక్కనే నిలబడి గంగాధరం భార్య జానకి కళ్యాణ్ కవితను చూస్తూ అన్నారు. ఓ అంకుల్, ఆంటీ, ఎంతసేపు అయింది మీరు వచ్చి? కవిత్వంలో పడి మీరు వచ్చిందే గమనించలేదు అన్నాడు కళ్యాణ్. నీ కవిత్వం చాలా బాగుంది. అది నిజం అవ్వాలంటే రాఘవతో మాట్లాడు. అలాగే లలితకు కూడా ఇష్టం అవునో కాదో తెలుసుకో అన్నారు గంగాధరం జానకి. లలితకిష్టమే, నిన్ననే అడిగాను. ఇంక వాళ్ళ అమ్మా నాన్నలతోనే మాట్లాడాలి అన్నాడు కళ్యాణ్. ఇంకే శుభస్య శీఘ్రం. రేపే రాఘవ సుశీలతో మాట్లాడు. వాళ్ళు మంచివాళ్ళు, కాదనరు అన్నారు గంగాధరం జానకి. అలాగే అంకుల్, పెద్దలు మీరు అండగా ఉంటే చాలు అన్నాడు కళ్యాణ్. శుభం, నీ ప్రణయ కావ్యం నిజం కావాలని ఆశీర్వదిస్తున్నాం అన్నారు వాళ్ళు. ఉదయం 8 గంటలు. కళ్యాణ్ మొట్టమొదటిసారి లలిత వాళ్ళ ఇంటిలో అడుగుపెట్టాడు. గొంతు సవరించుకుని ఏమండీ పిలిచాడు. ఎవరు కావాలి అని లలిత లోపల నుంచి బయటకొచ్చింది. లలితను చూస్తూ దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవతలా ఉంది అని మనసులో అనుకుని రాఘవ గారున్నారా అని గుటకలు మింగసాగాడు కళ్యాణ్. నిజం చెప్పండి, మీరు మా నాన్నగారి కోసం వచ్చారా, నా కోసం వచ్చారా అని కొంటిగా అడిగింది లలిత. అది అది అంటే రాఘవ్ గారి కోసం కాదు, కాదు మీకోసం అంటూ మాటలు తణుకోసాగాడు. రా బాబు రా, మా అమ్మాయి లలిత ఉట్టి అల్లరి పిల్ల బాబు. తను అంతా చెప్పింది. మీ ఇద్దరూ ఇష్టపడితే మాకెలాంటి అభ్యంతరం లేదు. మంచి ముహూర్తం పెట్టించి మీ పెళ్లి చేస్తాం అన్నారు రాఘవ సుశీల దంపతులు. చాలా థ్యాంక్స్ అండి, ఆ మాట మాట్లాడదామనే వచ్చాను. వెళ్ళొస్తానండి అన్నాడు కళ్యాణ్. ఇంక వెళ్ళడం ఎందుకు, ఇక్కడే ఉండండి నవ్వుతూ చిరిపిగా అంది లలిత. నీ సంగతి పెళ్ళి అయినాక చెప్తా ఉండు అని మనసులో అనుకుంటూ రంగురంగుల కలల ప్రపంచంలో తేలుతూ ఇంటికి వచ్చాడు కళ్యాణ్.
కళ్యాణ మండపంలో బాజా భజంత్రీలు మోగాయి. కళ్యాణ్, లలితలు భార్యాభర్తలయ్యారు. ఇంటికి వచ్చి రాఘవ దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. అంకుల్, మన ఇంటి ఓనర్ గంగాధరం గారు, జానకి గారు పెళ్లిలో కనపడలేదు, ఇక్కడా లేరు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాం. మా ప్రణయ కావ్యం పెళ్లిదాకా రావడానికి వాళ్లే కారణం అన్నాడు కళ్యాణ్. అవును, వాళ్ల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలి, పదండి అని పక్క ఇంటి తాళం తీశాడు రాఘవ. ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ నిలువెత్తు గంగాధరం, జానకి ఫోటోలను దండలతో చూసి చాలా ఆశ్చర్యపోయాడు. కళ్యాణ్ ఆశ్చర్యాన్ని గమనించి, గంగాధరం, జానకి మా అన్నయ్య వదినలు. వాళ్లకు పిల్లలు లేకపోవడంతో చిన్నప్పటి నుంచి లలితను లారుముద్దుగా చూశారు. పెళ్లి కూడా తామే దగ్గరుండి చేస్తామన్నారు. అయితే విధివశాత్తు 2 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మరణించారు. అప్పటి నుంచి వాళ్ల ఆత్మలు ఈ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఇంటికి వచ్చిన వాళ్ళు మంచివాళ్ళు అవునా కాదా, లలితకు తగ్గ సంబంధం ఏమైనా ఉందా అని ఇంటి చుట్టూ వాళ్ల ఆత్మలు తిరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు నీతో లలిత పెళ్ళయింది కనుక ఇంక వాళ్ళ ఆత్మలు శాంతించి ఊర్ధ్వలోకాలకు పోతాయి అన్నాడు రాఘవ. ఇంతకాలం నేను మాట్లాడింది గంగాధరం దంపతుల ఆత్మలతోటా అని ఆశ్చర్యపోయాడు కళ్యాణ్. అప్పుడే గంగాధరం, జానకీల ఫోటోల నుంచి 2 జ్యోతులు ఆకాశ మార్గం పట్టాయి. లలిత, కళ్యాణ్ ఆ జ్యోతులకు దండం పెట్టారు. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు అని గాలిలో మాటలు వినిపించాయి. మీరింతవరకు ప్రణయ కావ్యం కథ విన్నారు. రచన శ్రీ ఎంవి చంద్రశేఖరరావు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి